మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నువ్వు ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ అక్కకు ఫోన్ చేసావు అని చెప్పి కాల్ చేసింది నాకు. ఓకే, దట్ ఈస్ యువర్ విష్, చేసావు. నేను ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నాను, మే వరకు టైం ఇస్తే నీకు 1.5 తిరిగి వెనక్కి ఇచ్చేస్తాను త్రూ అకౌంట్. అర్థమైందా? త్రూ అకౌంట్ మే వరకు టైం ఇస్తే నేను నీకు మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను. ఆ మిగిలిన డబ్బులు అంటావా, నేను లైఫ్లో సెటిల్ అయినప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు నేను ఇస్తాను. అది కూడా నేను ఇవ్వను అనట్లేదు. లేదు కుదరదు, నాకు ఇదంతా అవ్వదు అంటే పెద్ద మనుషులకి నువ్వే ఫోన్ చేసావు కదా. నా జీవితంలో పెద్ద మనుషులు ప్రవీణ గారు మాత్రమే. సో ఆ ప్రవీణ అక్కకి వేణుస్వామిని పెడతావా లేకపోతే ఇంకెవరినైనా పెట్టుకుంటావా, నేను పిలుస్తాను, నువ్వు పిలుచుకో. ఓకే, నేను ఇంకా నీ ముఖం చూడాలనుకోవట్లేదు, ఈ విషయం గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నాకు మే అనే ఒక టార్గెటే కనబడుతుంది. మే వరకు నేను నీకు డబ్బులు ఇవ్వాలి అంతే. లేదు కుదరదు కాదు అంటే నేనే పెడతాను హెరాస్మెంట్ కేసు. ఎందుకంటే మా అక్కని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, మా మమ్మీని ఇన్వాల్వ్ చేస్తున్నాడు, లేకపోతే మా ఇంటికి వస్తానంటాడు. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు మా ఇంటికి రావడం ఏంటి, లేకపోతే నేను మీ ఇంటికి వెళ్ళడం ఏంటి? ఇంట్లో ఇన్వాల్వ్ చేసుకోకుండా నువ్వు నేను మాట్లాడాలి, నువ్వు నేను సాల్వ్ చేసుకోవాలి అంటే నా వైపు నుంచి ప్రవీణ్ అక్క వేణుస్వామి మధ్యలో కూర్చుంటారు మే వరకు. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అశ్యూ రెడ్డిది ఒక ఆడియో కాల్ అయితే లీక్ అవడం జరిగింది. దాంట్లో మాత్రం కొన్ని ఆశ్చర్యపోయే నిజాలు అయితే బయటికి రావడం జరిగింది. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి మాట్లాడటము. ప్రవీణ్ అక్క నాకు పెద్ద మనిషిలాగా ఫస్ట్ నుంచి ఇందులో ప్రవీణ్ అక్క మీడియేటర్గా ఉంది కాబట్టి మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి ఆ ప్రవీణ్ అక్కని నేను తీసుకొని వస్తాను, 1.5 నేను మేలోపు నీకు ఇచ్చేస్తాను, నాకు టైం ఇవ్వు, మిగిలిన డబ్బులు కూడా నేను తర్వాత ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఈ విషయాలు స్టార్టింగ్ నుంచి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్న వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అశ్యూ రెడ్డి బిగ్ బాస్తో ఫేమ్ వచ్చింది బాగానే, అని సినిమా నటి, చిన్న చిన్న షోస్ కూడా చేస్తూ ఉంటుంది రెగ్యులర్గా. సో తెలుగు రాష్ట్రాల్లో ఆమె అంటే తెలిసిన వ్యక్తి, ఒక సెలబ్రిటీ రేంజ్లోనే ఉంది. తను ఆ ధర్మేంద్ర అనే ఒక వ్యక్తితో ప్రేమలో పడింది. అది ఇప్పటి నుంచి కాదు, 2018 నుంచే ఆమె ప్రేమలో ఉంది. 2018 నుంచి వీళ్ళ ప్రేమ వ్యవహారం నడుస్తుంది. సో ఈ నడుస్తున్న క్రమంలో వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఇంకోటి ధర్మేంద్రకి యాక్చువల్లీ ఆయనకి డివోర్స్ కేసు ఒకటి ఉంది ఆయన మీద, ఆ ఇష్యూ నడుస్తుంది అని చెప్పేసి తెలిసింది. అంటే రెండో పెళ్లి అన్నట్లే ఇంకా డివోర్స్ అంటే. సో ఈ విషయం పైన ఒక క్లారిటీ ఉంది ఇప్పటివరకు, ఇది జరిగింది. అయితే మరి ఎందుకు ఇది కేసు దాకా వచ్చింది అంటే యాక్చువల్లీ వీళ్ళ ఫ్యామిలీ, అశ్యూ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ, ఆ ధర్మేంద్ర వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు మాట్లాడుకున్నారు. పెళ్లి సంబంధాలు వాళ్ళు ప్రేమించుకున్న విషయము, వీళ్ళు హైదరాబాద్ వచ్చినప్పుడు 2018లో పరిచయం అయింది. తర్వాత అశ్యూ రెడ్డి అబ్రాడ్ వెళ్ళడము, ఫారెన్ వెళ్ళాక వీళ్ళ బంధం ఇంకా స్ట్రాంగ్ అవ్వడము, తర్వాత అశ్యూ రెడ్డి ఇక స్టడీ ఆపేసి నేను ఇండస్ట్రీలోకి వెళ్తాను అని చెప్పడము. సో ఇవన్నీ నడుస్తున్న క్రమంలో వీళ్ళిద్దరికి ఓకే అయింది, జాతకాలు చూపించుకున్నారు, పెళ్లి చేసుకుందాము అనే ధర్మేందర్ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకుందాం అనే ఆ ప్రపోజల్ తీసుకురావడము. తీసుకొచ్చిన తర్వాత ఈమె అశ్యూ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఇక అవాయిడ్ చేస్తుంది, మెల్లిమెల్లిగా అవాయిడ్ చేస్తుంది అనే ఆ క్రమంలో ధర్మేంద్రకి క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళ ఫ్యామిలీతో డిస్కస్ చేసుకున్నారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ఫ్యామిలీకి ఒప్పుకున్నారు, వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ ఒప్పేసుకున్నారు. ప్రేమ పెళ్లి వివాహం అని తెలిసింది. ఒప్పుకున్న తర్వాత అశ్యూ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఏం చెప్తున్నారంటే, నేను ఎంక్వైరీ చేశాను, వాళ్ళ ఫాదర్ మీద ఆల్రెడీ కాల్ మనీ కేసులు ఉన్నాయి అని చెప్పేసి మాట్లాడాడు. సో వద్దు అనుకున్నాము. తర్వాత సరే ఫాదర్ది ఏముంది, అబ్బాయిని ఒప్పుకున్నాం, అబ్బాయి మంచోడైతే చేసుకుందాం అనుకున్నాను. అబ్బాయి గురించి తెలుసున్న క్రమంలో కూడా అతని మీద డివోర్స్ కేసు ఒకటి ఉంది అని చెప్పడము. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో 2020 అరౌండ్ ఆ టైంలోనే 2021-22 క్రమంలోనే వీళ్ళు పేరెంట్స్ ఇష్టం లేకుండా అవాయిడ్ చేసినట్టు తెలుస్తుంది. అంటే పేరెంట్స్ ప్రమేయం ఏం లేదు. ఆ తర్వాత ఇక వీళ్ళు ప్రేమ వ్యవహారం అయితే వీళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో క్లియర్గా అర్థమవుతుంది. అశ్యూ రెడ్డి మీద దాదాపు, అశ్యూ రెడ్డికి ఇతడు ఈ ధర్మేంద్ర ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు 9,35,00,000 పెట్టాడని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు షేక్పేటకి చెందిన వాళ్ళే. తర్వాత అతడు అక్కడనే ఉంటాడు, లండన్లోనే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. సో వీళ్ళు ఎప్పుడైతే ఈ కేసు పెట్టాడో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒక సెలబ్రిటీ రేంజ్లో ఉన్న వాళ్ళు కేసు పెట్టడము, ఇష్యూ రావడము, ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. సెలబ్రిటీ మీద ఏ చిన్న కేసు వచ్చినా కానీ అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సో దట్టు అశ్యూ రెడ్డి రీసెంట్ టైమ్స్లో కొంచెం షోస్ చేస్తుంది, ఆ మూవీస్ చేస్తుంది, హీరోయిన్గా వస్తున్న క్రమంలో ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది. సో ఈ టైంలో ఈ 9,35,00,000 ఏదైతే ఉందో, సో దీనికి అది రికవరీ అని చెప్పి అశ్యూ రెడ్డి ఎలా స్పందిస్తుందంటే, డెఫినెట్లీ అది నా మీద అలిగేషన్స్ చేస్తున్నారు, అదంతా నిజం కాదు, అబద్ధం అని చెప్పేసి అశ్యూ రెడ్డి చెప్తుంది. తను కూడా హైకోర్టులో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ నిజానిజాల మీద పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
సో అశ్విన్ రెడ్డి ఫాదర్ కూడా అదే అంటున్నారు, ప్రూఫ్ నిజమైతే ప్రూఫ్ చూపించండి. సో వాట్ ఎవర్ ఏదైనా సరే, నాకు తెలిసి అయితే తనకి నాకు మా కూతురికి ఏ సంబంధం లేదు, ఇట్లా మేము తెంచేసుకున్నాము, తర్వాత వద్దని చెప్పాము అని చెప్తున్నాడు. తర్వాత అశ్విన్ రెడ్డి రిలేషన్ కొనసాగించింది, అది క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ ఎంత తీసుకున్నాడు, ఎంత ఖర్చు పెట్టాడు అనేదే మ్యాటర్ ఇక్కడ. అశ్విన్ రెడ్డికి 9.35 lakhs అని చెప్పేసి క్లియర్ గా ఎఫ్ఐఆర్ లో ఆయన కంప్లైంట్ లో నమోదు చేయడం జరిగింది. కానీ అశ్విన్ రెడ్డి నేను అంత తీసుకోలేదు అని చెప్తుంది. సరే, ఈ ఆడియోలో లీక్, మరి ఈ ఆడియో కాల్లో ఏముంది అంటే, నువ్వు అనవసరంగా మా పేరెంట్స్ దగ్గరికి వెళ్తున్నావు, నేను మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడము, మీ పేరెంట్స్ మా దగ్గరికి రావడము ఇది కరెక్ట్ కాదు, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను, మా ప్రవీణ్ అక్కని మా ఫ్యామిలీని తీసుకొని వస్తున్నాడు, హరాస్మెంట్ చేస్తున్నాడు అని చెప్పేసి అశ్విన్ రెడ్డి క్లియర్ గా కాల్లో చెప్పడం జరిగింది. బెదిరిస్తున్నాడు అని చెప్పేసి, నేను హరాస్మెంట్ కేసు పెడతానని చెప్పేసి అశ్విన్ రెడ్డి ఈ కాల్లో రికార్డ్ అవ్వడం జరిగింది. తను మనీ తిరిగి ఇచ్చేస్తాను అన్న క్రమంలో ఎంతో కొంత ఇచ్చాడు, అది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. మేలోపు నేనైతే నీకు మనీ ఇచ్చేస్తాను, 1.5 ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాను, అదే నా టార్గెట్, ఆ తర్వాత ఏదన్నా ఉంటే నేను డబ్బులు సంపాదించినప్పుడు ఇస్తాను అని తను క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు మీకైతే క్లారిటీ ఉంది కదా. సో దీనికి సంబంధించి మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ లో, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందనే విషయాలపైనే చూసుకోవాలి. ఆయన లండన్ లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, మరి ఈమె పరిచయం ఏర్పడింది, పెళ్లి చేసుకుంటా అన్నాడు, అది రెండో పెళ్లి అని తెలిసినా కానీ ఈమె ఒప్పుకోవడము, తర్వాత పెళ్లి దాకా వచ్చినప్పుడు అశ్విన్ రెడ్డి మోసం చేసిందన్న క్రమంలోనే వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో నారాయణ గారు కేసు పెట్టడం జరిగింది. అశ్విన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ అయితే డెఫినెట్లీ క్లియర్ గా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకో అశ్విన్ రెడ్డి వాళ్ళ చెల్లి దివ్యారెడ్డికి కూడా తను ఫారెన్ లోనే జాబ్ చేస్తుంది, తను సంపాదిస్తుంది, అయినా కానీ తనకి కూడా 50 లక్షలు ఇచ్చాడని ఆ విషయం కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించి కూడా నిజాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా దీనిపైన సెలబ్రిటీస్ రీసెంట్ గా మంగ్లీ పైన కూడా కొన్ని కేసు మైక్రో ఫైనాన్స్ మీద ఒక కేసు నమోదు అవ్వడం జరిగింది. అది కూడా సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తుంది, ఒక ప్రాణం కూడా బలైపోవడం జరిగింది. ఆ తర్వాత అశ్విన్ రెడ్డి, ఈ సెలబ్రిటీస్ రేంజ్ రాగానే ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారని సోషల్ నెటిజన్స్ కూడా కొంచెం ఫైర్ అవ్వడం జరుగుతుంది. ఇది నిజమా అబద్ధమా అని పక్కన పెడితే వీళ్ళు సెలబ్రిటీ రేంజ్ లో ఉన్నారు కాబట్టి కొంచెం వీళ్ళ ఫేమ్ మీద కూడా మచ్చపడే అవకాశం ఉంది. వాట్ ఎవర్ తర్వాత నిజమైతే డెఫినెట్లీ వాళ్ళు బయటకు వస్తారు, ఒకవేళ అబద్ధం అయితే వాళ్ళు తప్పించుకోగలరు, నిజమైతే డెఫినెట్లీ వాళ్ళకి తగిన శిక్షలు అయితే పడుతుంటాయి, క్లియర్ గా అది అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మీరేమనుకుంటున్నారు, సెలబ్రిటీస్ పైన రీసెంట్ టైమ్స్ లో ఇలాంటి ఇష్యూస్ బయటికి రావడము, అది మీ అశ్విన్ రెడ్డి నిజంగానే అలా చేసింది అనుకుంటున్నారా? సో పరిచయమైన వాళ్ళు, అశ్విన్ రెడ్డికి కూడా బిగ్ బాస్ లో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, జబర్దస్త్ లో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో అది ఒక ఫేమ్ ఉన్న వ్యక్తే. ఇలాంటి 9 కోట్లు తీసుకుంది, 9,35,00,000 తీసుకుందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్లీ దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.